హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోలా చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంటే లిరికల్ వీడియోని, క్యాప్కట్ లేటెస్ట్ని, టర్బో వీపెన్ని, ఇవి మూడు కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు చేసుకున్న టర్బో VPN ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర వేరే ఆల్టర్నేట్ VPN ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. లేని వాళ్ళు ఈ టర్బో VPN చేసి కనెక్ట్ చేసుకోండి. టర్బో VPN ఓపెన్ చేసి కింద క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేస్తే నా ఫోన్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయింది. ఒక యాడ్ ప్లే అవుతుంది. ఈ యాడ్ని ఇలానే ఉంచి మినిమైజ్ చేస్తే నాకు టాప్లో VPN అని పడింది. రైట్, ఇప్పుడు క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ అవుతుంది. లాస్ట్కి వెళ్తే ఎండ్ బటన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. అండ్ ఇదే వీడియోని క్లిక్ చేసి కింద మీకు ఆప్షన్స్లో ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. సరిగా చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఓకే, ఆడియో బయటకు వచ్చింది. ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా ఆ పాయింట్లో పెట్టేసి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్. ఓకే, ఇక్కడ నుంచి ఫొటోస్ పెడదాం. ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఉన్న ఫోల్డర్ దగ్గరకు వెళ్ళండి. ఇక్కడికి మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్ని టిక్ చేసుకుంటున్నా. మీకు స్క్రీన్ పైన కడుతుందా? ఇలా మీరు కూడా మీ ఫొటోస్ని కొన్నిటిని యాడ్ చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్ని టిక్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. మీ ఫొటోస్ ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోని టచ్ చేసి 2 fingers పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. ఇలా ప్రతి ఫోటోని కూడా 2 fingers పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసిన తర్వాత ఫోటో సైజ్ మీరు ఇక్కడ తగ్గించుకోవాలి. ఇలా ఉంది కదా, ఫోటోని టచ్ చేసి ఇక్కడికి 1.5 సెకండ్ పెట్టండి. ఓకే, 1.5 సెకండ్ పెట్టండి. ఇలా మీ చివరి ఫోటో పట్టుకొని 1.5 సెకండ్కి డ్రాగ్ చేయండి. టైం డ్యూరేషన్ అనేది ఫోటో మీదే చూపిస్తుంది మీకు. ఇలా ఈ టైం లైన్ వరకు చేద్దాం. 1.5 సెకండ్. ఒకవేళ ఫోటో నచ్చకపోతే కింద డిలీట్ సింబల్ ఉంటుంది. 2 fingers పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో సైజు 1.5 సెకండ్కి పెట్టాలి. ఇలా రైట్, ఇలా 1.5 సెకండ్ పెట్టండి. ఈ లాస్ట్ ఫోటోని మాత్రం ఎంతవరకు మ్యూజిక్ అంతవరకు పెడుతున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని క్లిక్ చేసి డిలీట్ చేస్తున్నాను. మీరు కూడా ఫొటోస్ని క్లిక్ చేసి ఎక్స్ట్రా ఉన్న వాటిని ఇలా డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ చేశాను. ఫొటోస్ యాడ్ అయిపోయినాయి. యానిమేషన్స్ పెడదాం. ఫోటో పైన టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ లోడ్ అవుతాయి. ఒకవేళ ఇలా లోడ్ రాలేదంటే క్యాప్కట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. అప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది VPN. తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు ప్రో ఫీచర్స్ అని కనపడుతున్నాయా, ఇవి లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. మీరు క్యాప్కట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక లాగిన్ అవ్వండి. ఎట్లా అవుతారంటే క్యాప్కట్ని ఓపెన్ చేసి సైన్ అప్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర Gmail ఎంటర్ చేసి OTPని ఇచ్చి మీ పాస్వర్డ్ పెట్టుకొని లాగిన్ అవ్వండి. సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయకండి, ఇండియాలో లేదు కాబట్టి అవ్వదు. సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మీకు వేవ్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకోండి. వేవ్ ఈ యాంప్లికేషన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. రైట్, ఇది అన్నిటికీ ఇదే ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న ఫొటోస్కి మొత్తానికి వేవ్ ఇచ్చాను. యాంప్లికేషన్ ఉంది కదా, దాన్ని ఇచ్చేసాను. రైట్, అయిపోయింది. ఫొటోస్ ఒకసారి ప్లే చేద్దాం, చూడండి, మీకే అర్థమవుతుంది. బాయ్స్ గర్ల్స్ చేసుకునే విధానం ఒకటే, ఫోటోలు మాత్రమే మారుతాయి. సింపుల్ అండి. అయిపోయింది కదా. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. సారీ, ఇంటర్నెట్ రాలేదని క్లోజ్ చేశాను. మళ్ళీ ఓపెన్ చేసి సేవ్ చేద్దాం. ఎట్లయినా క్రియేట్ చేయడం అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు.
ఇప్పుడు లోడ్ అయింది. ఓకే రైట్, యానిమేషన్స్ వచ్చాయి. టాప్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ పైన సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసాయి. ఇంటర్నెట్ రావట్లేదు అని చెప్పింది అనుకోండి, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఇంటర్నెట్ వస్తుంది. ఎందుకంటే VPN ఒక్కోసారి అందుకోలేదు, దానికోసమే. సేవ్ అయిపోయింది, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, అండ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళాను, ప్లే చేశాను. ప్లే అవుతుంది, మీకు స్క్రీన్ మీద చూడండి. మీరు కూడా ఈ విధంగా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.